ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అత ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోధవ్యం అస్మిన్ రణసముద్యమే. నమస్తే అండి. 21వ శ్లోకంలో అర్జునుడు తన రథసారథి అయిన శ్రీకృష్ణుణ్ణి తన రథాన్ని 2 సేనల మధ్య తీసుకెళ్లి నిలపమని అడిగాడండి. ఇక్కడ శ్రీకృష్ణుడు దేవాది దేవుడు గొప్ప ప్రభువు అయినప్పటికీ తన స్నేహితుడైన అర్జునునికి రథసారథిగా బాధ్యతలు స్వీకరించాడు కనుక అర్జునుడు ఏం చెప్పినా అది చెయ్యాలండి. అలా చేయడం వల్ల శ్రీకృష్ణుని గొప్పతనము ఎక్కడికి పోదండి. ఆయన ఏమి చేసినా దేవాది దేవుడే, పరమాత్ముడే. తన గొప్ప భక్తునికి ఇలాంటి సేవ చేయడం వల్ల నేను తగ్గిపోతానేమో అనే ఆలోచన దేవునికి ఎప్పుడూ రాదండి. సేవకుడు సర్వదా భగవంతునికి సేవ చేయడానికి సన్నద్ధుడై ఉంటాడు. అదేవిధంగా భగవంతుడు కూడా భక్తునికి ఏదో కొంత సేవ చేసే అవకాశాన్ని ఎప్పుడూ కోరుకుంటాడు. ఎప్పుడు? ఆ భక్తుడు గొప్ప భక్తుడైనప్పుడు. తాను ఆదేశాలను ఇచ్చేవానిగా అవడం కంటే తన గొప్ప భక్తుడు తననే ఆజ్ఞాపించే స్థానాన్ని స్వీకరిస్తే ఆ దేవదేవుడు ఎక్కువ ఆనందిస్తాడండి. శ్రీకృష్ణుడు దేవదేవుడు కనుక అతనిని ఎవరూ ఆజ్ఞాపించరు. కానీ గొప్ప భక్తుడు తనను ఆదేశించినట్లు కనిపించినప్పుడు తాను అన్ని పరిస్థితులలో అచ్యుతుడై ప్రభువే అయినప్పటికీ ఆ దేవదేవుడు గొప్ప ఆనందాన్ని పొందుతాడంట అండి. ఇక్కడ అర్జునుడు గొప్ప భక్తుడయి తన సోదరులతో యుద్ధం చెయ్యగోరలేదు. కానీ ఎటువంటి రాయబారాలకు ఏనాడు దుర్యోధనుడు సమ్మతించలేదు. బలవంతంగా యుద్ధం చేయవలసి వస్తుంది కాబట్టి 2 సేనల మధ్యలో అర్జునుడు నిలబడి ఇరు సేనల వారిని ఒకసారి చూడదలచాడండి. ఇక్కడ ఇది ఈ శ్లోకం యొక్క పరమార్థం అండి. ఇప్పుడు వర్డ్ టు వర్డ్ మీనింగ్ చూద్దామండి. యావత్ అంతవరకు, ఏతాన్ వీరందరినీ, నిరీక్షే చూడగలిగిన, అహం నేను, యోద్ధుకామాన్ యుద్ధం చేయగోరి, అవస్థితాన్ యుద్ధరంగంలో నిలిచిన వారిని, కై ఎవరితో, మయా నేను, సహా కూడా, యోద్ధవ్యం యుద్ధము చెయ్యాలో, అస్మిన్ ఈ రణసముద్యమే యుద్ధయత్నంలో. అంటే అర్జునుడు శ్రీకృష్ణునితో దయచేసి 2 సేనల మధ్య నా రథమును నిలపవలసింది అని అడిగాడు కదా. తద్వారా యుద్ధం చెయ్యగోరి ఇచ్చట నిలిచిన వారిని, ఈ మహాసంగ్రామంలో నేను తలపడవలసిన వారిని చూడగలుగుతాను అని అర్జునుడు ఆశపడ్డాడండి. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం అండి. ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ us and support us.